జోగులాంబ అమ్మవారి హుండీలో భక్తుల వింత కోరికలు వెలుగు చూశాయి. ఓ భక్తుడు ప్రభుత్వోద్యోగం కోసం తన బయోడేటాతో లేఖ సమర్పించగా మరో భక్తుడు త్వరగా వివాహం జరగాలని ఫోటోతో సహా మొక్కుకున్నాడు. ఆలయంలో బయటపడిన ఈ లేఖలు భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే వర్చువల్ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొనున్నారు. జన సమీకరణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బంకీపూర్, దతియా, ముంజల్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బీహార్లోని బంకీపూర్లో బరిలోకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బరిలో ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీ, జనస్వరాజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు. ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి, గొల్లగూడెం గ్రామాలను కలిపే తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో వంతెన దాటేందుకు ప్రయత్నించిన ఓ బొలెరో వాహనం ఇరుక్కుపోగా గ్రామస్తులు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ లాగే ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు అజింక్య రహానే గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రహానే తన అభిమానులకు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 85 టెస్టు మ్యాచ్ల్లో 12 శతకాలు, 26 అర్ధ శతకాలు చేయడంతో పాటు 90 వన్డేల్లో 3 శతకాలు, 24 అర్ధ శతకాలు చేశాడు. ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడులో కార్డన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిరియంపల్లి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలో గంజాయి సేవిస్తున్న 2 యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాహెబ్ నగర్ బాలరెడ్డి గ్రౌండ్ సమీపంలో గంజాయి సేవిస్తున్న హర్ష రోహిత్, కృపాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు చెయ్యూరు వంతెనపై నుంచి దూకి నూరుల్లా అనే వ్యక్తి మృతి చెందాడు. సిద్ధపట్నానికి చెందిన నూరుల్లా దొంగిలించిన బైక్ విషయంలో తిరిగి వస్తుండగా వాహనం నుంచి తప్పించుకునే క్రమంలో వంతెనపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.